ready? I'm a king, but I vibe with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swing. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ మూవీ రిలీజ్ అయింది December 5th అయినా నేను మాత్రం ఈరోజు Jan 1st చూడ్డానికి వచ్చాను. ఐ నో ఇట్స్ లేట్, బట్ ఫైనల్లీ దురంధర్ మూవీ చూడ్డానికి వచ్చాను. మూవీ డ్యూరేషన్ ఎక్కువ అని తెలిసి అలా ఛాయ్ తాగి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఈ మూవీకి అయితే చాలా అంటే చాలా హైప్ వచ్చింది అండ్ రిలీజ్ అయిన 1 monthకి కూడా అన్ని షోస్ హౌస్ఫుల్లే ఉండే. సో దగ్గర థియేటర్స్లో టికెట్స్ దొరకలేదు కాబట్టి నేను పీవీఆర్ పంజాగుట్ట సెంట్రల్ మాల్కి వచ్చాను. ఇక్కడ మూవీ చూడబోతున్నాను ఇప్పుడు. ఇంకా ఈ థియేటర్లో నేను ఫస్ట్ టైం మూవీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో లెట్స్ సీ హౌ దురంధర్ మూవీ గోస్. ఫైనల్గా దురంధర్ సినిమా చూశాను. అసలు నేను థియేటర్ లోపలికి 6:20కి అలా లోపలికి వెళ్తే మొత్తం మూవీ అయి బయటికి వచ్చేసరికి 10:40 అయింది. లిటరల్లీ 4.5 hours సినిమా అది. అసలు ఎంతసేపు సినిమాలో కూర్చోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంత లెందీ ఫిలిం ఇది. సో మూవీ నాకైతే ఓవరాల్గా బాగుంది. అండ్ నాకు ఓవరాల్ ఒక మూవీ పర్స్పెక్టివ్గా చూస్తే ఓకే అనిపించింది. అండ్ ఇండియా గురించి 26/11 అటాక్, ఇంకా మెనీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్స్ అవన్నీ చూపించడం కానీ రియల్ టైమ్వి కూడా చూపించి ఆడియో ప్లే చేయడం అవన్నీ బాగున్నాయి. బట్ ఓవరాల్ ఒక మూవీగా చూస్తే మాత్రం అంతసేపు చూపించాల్సిన అవసరం లేకుండేమో. కొంచెం క్రిస్ప్గా కూడా చూపించచ్చు. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ చూపించారు. మేబీ చాలామందికి మొత్తం నచ్చచ్చు. నేను హానెస్ట్గా చెప్తున్నాను, అసలు ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా లాగ్ అనిపించింది. ఆ వరల్డ్ బిల్డింగ్ చేయడానికి ట్రై చేశారు కానీ నాకైతే కొంచెం లాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. నాకు ఇప్పుడు నేను మూవీ చూసింది Jan 1st, అంటే రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది. చాలా హైప్ ఇచ్చారు దాని మూవీకి అయితే. సో నేను ఫస్ట్ హాఫ్ చూడంగానే అసలు ఏంటి దీనికి ఇంత హైప్ ఇచ్చారు ఏంటి అనుకున్నా. అంటే అంత లాగ్ అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ ఇంకా లీడ్ రోల్స్ అండ్ అందరూ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు అందరూ. ఈవెన్ మన రణ్వీర్ సింగ్ అండ్ అక్షయ్ ఖన్నా, అసలు మూవీకి హీరో అక్షయ్ ఖన్నా అన్నట్టుండే. సో అంత మంచి రోల్ ఉంది. అండ్ మ్యూజిక్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ హై ఇవ్వాలో అక్కడ హై ఇచ్చి, ఎక్కడ పడాల్సిన చోట గట్టిగా పడుతుంది. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం కల్కి మూవీ చూస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం అలా నడుస్తుంది. సెకండ్ హాఫ్లో మనకి ఆ స్టిక్ గురించి తెలిసిన తర్వాత అది ఎప్పుడెప్పుడు ప్రభాస్ చేతిలో పడుతుందా, ఎప్పుడెప్పుడు ఆ పవర్స్ వస్తాయి అన్నట్టు వెయిట్ చేస్తాం చూడు. ఈ మూవీలో కూడా అంతే. క్లైమాక్స్లో ఎప్పుడెప్పుడు హీరో యాక్షన్ తీసుకుంటాడా, ఎప్పుడెప్పుడు మన గోల్ సాధించడానికి ట్రై చేస్తాడా అన్నట్టు ఉంటుంది. దాని ముందు మొత్తం అదే స్ట్రగుల్స్ అవి చూపిస్తారు. బట్ అది చాలా మైన్యూట్గా చాలా ల్యాగ్గా చూపిస్తారు కొంచెం. సో మేబీ అంత స్టోరీ బిల్డింగ్ ఇంకా స్టోరీ అంత ఉంటేనే ఎమోషన్ పండడానికి అట్లా ఉంటుందేమో అని ట్రై చేశారేమో. బట్ నాకైతే ఓవరాల్గా అయితే ఒక ఓకే మూవీగా ఉంది. అంటే బాగుంది అండ్ ఇట్స్ ఓవరాల్ ఓకే ఫిలిం. అండ్ నాకు మూవీ రన్ టైం ఒక్కటే చాలా నెగిటివ్ అనిపించింది. అది పాయింట్ స్టోరీ ప్లాట్ అంతా బాగానే ఉంది. బట్ రన్ టైం ఒక్కటి చాలా నెగిటివ్గా ఉండడం వల్ల ఓవరాల్ ఫిలింని అది కొంచెం నా పర్స్పెక్టివ్లో ఎఫెక్ట్ చేసింది. బట్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, 1 time వాచ్ ఫర్ ష్యూర్. ఈవెన్ నాకు యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుందా అన్నట్టు నాకు అనిపించింది. ఎప్పుడైనా ఈ మూవీ చూసినా అలా అనిపించకూడదు జనరల్గా, బట్ నాకు ఎందుకు అలా అనిపించింది. మరి అంత ల్యాగ్ ఉండడం వల్ల అవ్వచ్చు అది. పాకిస్తాన్లో మన ఇండియన్ స్పైస్ కానీ రా ఏజెంట్స్ కానీ అక్కడ పడే స్ట్రగుల్స్ అవి కూడా బాగా చూపించారు. అండ్ వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తారో, అండ్ ఇంకా ఆ అటాక్స్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోవడం అవన్నీ కొంచెం బాగా చూపించారు. ద ఎలిమెంట్స్ దట్ దే కనెక్టెడ్ 26/11 అటాక్ అండ్ పార్లమెంట్ అటాక్ అవన్నీ కనెక్ట్ చేసి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి చూపించడం అది బాగుంది. అవన్నీ విషయాలు అందరికీ తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఆ ఆస్పెక్ట్స్ అండ్ ఆ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫిలిం అయితే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా మనకి సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతికి మంచి మంచి మూవీలు రాబోతున్నాయి. ఆ మూవీలకు కూడా నేను వెళ్తాను, రివ్యూస్ ఇస్తాను అండ్ ఆ వ్లాగ్స్ కూడా పెడతాను. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వ్లాగ్స్, రివ్యూస్. సో డోంట్ మిస్ ద ఫన్. బాయ్.